పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త పొందిన శ్రమలను మరియు కష్టాలను తెలుసుకుంటున్నాం. ఎలయెడల భయము ఆవహించి ఉన్నది. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకుని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును. అప్పుడు మనము ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొంచున్నారు. దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నిక చేసి తన సందేశాన్ని ప్రజలకు అందించమని పంపి ఉన్నాడు. ఇర్మియా దేవుని యొక్క చిత్త ప్రకారముగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని అందించి ఉన్నాడు. కానీ వారు దైవ సందేశాన్ని అంగీకరించలేదు. దైవ సందేశాన్ని తిరస్కరించారు. ఇర్మియా ప్రవక్తను కూడా తిరస్కరించారు. ఇర్మియా ప్రవక్తను శ్రమలకు లోను చేయటానికి వారు కుట్ర చేశారు. ఇర్మియా ప్రవక్తను హింసలకు లోను చేయటానికి, చివరకు తను చంపటానికి కూడా వారు కుట్ర చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో కూడా అనేక మందిని పంపిస్తూ ఉంటాడు. మనల్ని సరిచేయటానికి, మనలను సన్మార్గములో నడిపింప చేయటానికి దేవుడు మన వద్దకు అనేక మంది వ్యక్తులను పంపుతూ ఉంటాడు. వారి యొక్క సందేశాలను మనం ఆలకించాలి. వారి యొక్క సలహాలు మనం తీసుకోవాలి. మన తల్లిదండ్రుల ద్వారా దేవుడు తన యొక్క సందేశాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. మన ఉపాధ్యాయుల ద్వారా దేవుడు తన సందేశాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. గురువుల ద్వారా, మఠవాసుల ద్వారా, సంఘములోని పెద్దల ద్వారా, మంచి స్నేహితుల ద్వారా దేవుడు మనకు తన యొక్క సందేశాన్ని మనకు తెలియచేస్తూ ఉంటాడు. వారిచ్చే సందేశాలను ఆలకించటానికి, వారి సందేశాల ద్వారా దైవ చిత్తం ఏమిటో తెలుసుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రేమితులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇర్మియా ప్రవక్త యొక్క స్నేహితులు కూడా తన వ్యతిరేకంగా కుట్ర చేశారని. మన స్నేహితులు నమ్ముకోవటం కంటే యావే దేవుని నమ్ముకోవటం మేలు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే నరులను నమ్మి నరుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అని యావే దేవుడు తెలియజేస్తున్నాడు. నన్ను నమ్మి నా మీద ఆధారపడేవాడు ధన్యుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మానవ మాత్రులు వారికి కష్టం వచ్చినప్పుడు మనలను వ్యతిరేకిస్తూ ఉంటారు. మన ద్వారా వారు లాభం పొందుకోనప్పుడు వారు మనల్ని విడిచిపెడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారి యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం మనకు వ్యతిరేకమవుతూ ఉంటారు. ప్రియా మిత్రులారా, కాబట్టి మనము నరులను నమ్ముకోవటం కంటే దేవుని నమ్ముకోవటం ఎంతో ఉత్తమము అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త దేవుని మీద భారం వేశాడు. ప్రజలందరూ కూడా ఇర్మియాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. తన స్నేహితులు కూడా తనకు వ్యతిరేకమయ్యారు. అటువంటి సమయంలో తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు. తన జీవితాన్ని సమర్పించుకుంటున్నాడు. దేవా, నీ పని చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు నన్ను చంపాలని చూస్తున్నారు. కాబట్టి నీకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను అని తెలియజేస్తున్నాడు. మన జీవితంలో కూడా శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మనము నరుల మీద ఆధారపడటం కంటే దేవుని మీద ఆధారపడటం ఎంతో శ్రేయస్కరము. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభువు, నీవు బలాఢ్యుడవు, వీరుడువైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు. విజయం సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్త మరి తాను పూర్తిగా దేవుని మీద భారం వేశాడు. దేవుని యొక్క సహాయం మీద తాను నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం కృంగిపోకుండా, ఆశను కోల్పోకుండా మనము దేవుని విశ్వసించాలి. దేవుడు మన పక్షాన ఉండి పోరాడతాడని, మనం ఎదుర్కొనే శ్రమలను ఆయన తీసివేస్తాడని దేవుని మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన ఉండి మనలను కాపాడుతాడు. ప్రియా మిత్రులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభువు పొందుకున్న శ్రమలను, వ్యతిరేకతను గురించి చదువుకుంటున్నాం. యూదులు యేసును రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని
తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వారిలో దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడవని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కాని నీ సత్కార్యములు గురించి కాదు అని పలికిరి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు గురించి అనేక మంది ప్రవక్తలు పూర్వవేదములు ప్రవచించారు. యూదులకు ఈ ప్రవచనాలన్నీ కూడా పరిచయమే, కానీ వారు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు. ప్రభు యొక్క బోధను వారు తిరస్కరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దేవుని కుమారుడు అని అంగీకరించట్లేదు. ఆయన చెప్పేదంతా కూడా దేవదూషణము అని పరిగణించి వ్యతిరేకిస్తున్నారు. ప్రభు తెలియజేస్తున్నాడు, నా బోధనను బట్టి మరియు నేను చేసే అద్భుతాలను బట్టి ఆయన మీరు తెలుసుకోండి, అవే సాక్ష్యము నేను దేవుని కుమారుడని అని ప్రభు తెలియచేసిన వారు మాత్రము ప్రభుని అంగీకరించట్లేదు. ప్రభుని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుని శ్రమలకు లోను చేయటానికి వారు ప్రయత్నం చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభుని అంగీకరించారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటున్నారు. ఎవరైతే ప్రభుని విశ్వసించారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటున్నారు. ఎవరైతే ప్రభుని అంగీకరించరో విశ్వసించరో వారు రక్షణను కోల్పోతారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ యూదుల కొరకు ప్రభు వచ్చాడు. ఒక యూదుడిగా జన్మించాడు, కానీ తన సొంత ప్రజలే ప్రభుని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారందరూ కూడా ప్రభు యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకోలేకపోతున్నారు. ప్రియా మిత్రులారా, మరి రోజున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము వారి వలె కాకుండా ప్రభు యొక్క బోధలు ఆలకించి ప్రభు చేసిన అద్భుతాలను ధ్యానం చేసుకుని ప్రభుని విశ్వసించాలి. యేసు ప్రభు దేవుని కుమారుడు, నిజదేవుడు, నిజ మానవుడు అని తెలుసుకుని ప్రభుని మన యొక్క రక్షకునుగా అంగీకరించాలి. ప్రభు యొక్క బోధనను మనము విశ్వసించాలి. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరా, ప్రభువా, మరొకసారి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభు, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థన చేయించిన వారందరినీ నీకు సమర్పిస్తున్నాం. ప్రభు, మా అందరి హృదయాలు అనేక అవసరాలు ఉన్నాయి. ప్రభు, వాటన్నిటిని కూడా నీ పాదాల చెంత ఉంచుతున్నాం. నిశ్చితమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించండి. ప్రభు, మా కుటుంబానికి సమర్పిస్తున్నాం. మా కుటుంబాలకు కావలసిన ఐకమత్యాన్ని, సఖ్యతను, సమాధానాన్ని, సంతోషాన్ని ప్రసాదించండి. ప్రభు, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.